వేషం భావంలో నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన నేతలు దూషణలకు దిగుతున్నారు. నోటికి పని చెబుతూ హద్దులు మీరి ఏకవచన సంబోధన చేసుకుంటున్నారు. తిట్టుకుంటూ వేలెత్తి చూపించుకునే క్రమంలో కట్టు తప్పుతున్నారు. స్థాయి హుందా మరిచి వ్యవహరిస్తున్నారు. నేతల భాషను జనం అసహించుకునే పరిస్థితి వచ్చింది. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఏకవచన సంబోధనలు దూషణల తీరుపై ప్రజలు నొచ్చుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? వారి నోటి వెంట వచ్చిన ఆ మాటలేంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. మాటల్లో అయినా చేతల్లో అయినా నేతలన్న వారు నలుగురికి ఆదర్శంగా ఉండాలి. భాషలో అయినా భావంలో అయినా స్పష్టత ఉండాలి. భూషణలు ఓకే, కానీ దూషణలు అసలు ఉండకూడదు. 10 మందిలో ఉన్నప్పుడు ఆవేశం వచ్చినా అణుచుకుని స్వీయ నియంత్రణ పాటించాలి. కానీ కొందరు నేతలు ఈ మధ్య కంట్రోల్ తప్పుతున్నారు, కట్టు తప్పి ప్రవర్తిస్తున్నారు. మధ్య మాటల యుద్ధం కొన్నిసార్లు దూషణల పర్వానికి దారితీస్తోంది. తిట్ల పురాణం లంకించుకుని ఏకవచన సంబోధనతో దండకం అందుకోవటం విమర్శలకు తావిస్తోంది. నోటికొచ్చిందే తిట్టు అన్నట్టు సంయమనం కోల్పోయి వ్యవహరించడంపై జనం నొచ్చుకుంటున్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన మాటల యుద్ధం హద్దు మీరింది. స్థాయి హుందా మర్చిపోయి సంస్కారహీనంగా తిట్టుకోవడాన్ని చూసిన ప్రజలు వీరేం నేతలంటూ ముక్కును వేలేసుకున్నారు. రైతు సమస్యలపై మెదక్ జిల్లా కలెక్టరేట్ దగ్గర నిర్వహించిన ధర్నాలో దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నోటికి పని చెప్పారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ వివేక్ పై నోరు పారేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ దిక్కుమాలిన మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లాకు ఓ పనికిమాలిన మంత్రి అన్నారు. బుద్ధి జ్ఞానం లేదంటూ రెచ్చిపోయారు. జిల్లా మంత్రి ఒకరైతే పెత్తనం చేసేది మరో జిల్లా మినిస్టర్ అంటూ ఏకవచన సంబోధనతో నోరు పారేసుకున్నారు. తానొక ప్రజాప్రతినిధిని అన్న విషయాన్ని మర్చిపోయి వివేకం లేకుండా దూషించడం విమర్శలకు తావిచ్చింది. ఇక జిల్లా పాలనాధికారి కలెక్టర్ ను వదిలిపెట్టలేదు. మెదక్ జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తలా మాట్లాడుతున్నారని, సిగ్గు శరం లేకుండా పోయిందని తిట్టడం కొత్త ప్రభాకర్ రెడ్డికే చెల్లిందన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ నేతలేమీ తక్కువ కాదు. దుబ్బాక హస్తం ఇన్ఛార్జి మరో అడుగు ముందుకేసి కారు పార్టీ ఎమ్మెల్యేకి కౌంటర్ ఇచ్చే క్రమంలో ఏకవచన సంబోధనే చేశారు. కబడ్దార్ బిడ్డ, ఊర్లో తిరగనివ్వం, లాగు పగలగొడతాం, పులిమేర్లకు తరుముతాం అన్నంత వరకు పర్వాలేదు. కానీ అంతకు మించి ఏకవచనాలతో తిట్టడం అందరినీ తలదించుకునేలా చేశాయి. నేతల తిట్ల పురాణం విని జనం సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. ఇవే నీతిమాలిన మాటలు అంటూ మనసులోనే తిట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన విమర్శలు కూడా వివాదాస్పదమయ్యాయి. వాళ్ళు వీళ్ళు అంటే పర్వాలేదు, కానీ వాడు వీడు గాడు అనటం చూస్తే నేతల సంస్కారం ఏ పాటితో జనానికి అర్థమవుతోంది. ఇలా మాట్లాడి నేతలు వారి విలువను వారే తగ్గించుకుంటున్నారు. జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య నేతలందరూ ఇంచుమించుగా ఇలానే మాట్లాడుతున్నారు. గీత దాటి చేస్తున్న వ్యాఖ్యలు వినడానికి రాయడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఔరా వీరా తమ నాయకులు అంటూ ఓట్లేసిన ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. భవిష్యత్తులో అయినా మారతారో లేదో చూడాలి.